హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈరోజు వచ్చేసి నేను క్యాబేజ్ 65తో మీ ముందుకు వచ్చానండి. చాలా అంటే చాలా సింపుల్, చాలా త్వరగా చేసుకునే రెసిపీ. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. పిల్లలు కూడా ఇంటికి వస్తానే స్నాక్స్ లాగా కూడా చేసి పెట్టేయచ్చు అనమాట. అంత టేస్ట్గా ఉంటాయి. మనం కొద్దిగా టైం తీసుకొని చేస్తే చాలండి. టేస్ట్ ఎవరెస్ట్ అనమాట. సూపర్ అంటే సూపర్ అసలు. మనం ఇంకా బయట కొనుక్కొని పకోడాలు అట్లా లేకుండా ఇవే పిల్లలకి పెట్టేయచ్చు అనమాట. ఇందుకైతే ఈయన ప్రజెంట్ మన ఇంట్లో మన దగ్గర క్యాబేజ్ ఉంటే చాలండి. ఇంట్లో ఆల్మోస్ట్ అన్ని ఐటమ్స్ ఇంట్లోనే ఉంటాయి. ఇంకా ఇప్పుడు మనము క్యాబేజీని సన్నగా తరుక్కున్నాక దాన్ని 2 భాగాలుగా కట్ చేసేసుకొని, చూసారు కదా ఇలా సన్నగా ముక్కలు ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో మనం కట్ చేసిన క్యాబేజీ ముక్కలన్నీ వేసేసుకొని కొద్దిగా కరివేపాకు సన్న సన్న ముక్కలు కట్ చేసేసుకోవాలి. 3 పచ్చిమిర్చి 2 భాగాలుగా కట్ చేసుకొని ఆ పచ్చిమిర్చి వేసుకోవాలి. అవి వేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం శనగపిండి వచ్చేసి 4 టేబుల్ స్పూన్ శనగపిండి అయితే సరిపోతుంది. కరెక్ట్ సరిపోతుందండి. పకోడాలు చాలా 65 కదా, క్యాబేజ్ 65 పకోడాలాగా వస్తాయి అన్నమాట. 2 టేబుల్ స్పూన్ వచ్చేసి నేను కార్న్ పౌడర్ వాడట్లేదు, ఓన్లీ బియ్యం పిండి వేసాను. 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపు, 1 టేబుల్ స్పూన్ వచ్చేసి కారం పడుతుంది, 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి జీలకర్ర పొడి అండి. ఇవన్నీ వేసి కొద్దిగా కలర్ అంటే మనము చూస్తానే కొద్దిగా రెడ్గా ఉంటే పిల్లలు బాగా తింటారు కదా, సో కలరు. మళ్ళీ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ వచ్చేసి ఉప్పు వేసుకొని నీళ్లు చల్లకుండా ఇవి మనం వేసిన ఐటమ్స్ అన్నీ క్యాబేజీకి పట్టేలాగా బాగా నీళ్ళు లేకుండా కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని బాగా క్యాబేజీకి ఈ శనగపిండి పడేలా కలుపుకోవాలన్నమాట. ఎక్కువ వాటర్ వేస్తే ఏమవుతుందంటే ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది. ఈ క్యాబేజీలో ఉన్న వాటర్ సరిపోతాయి, చాలా తక్కువ వాటర్ పడతాయి. వాటర్ వేసేసుకొని బాగా కలుపుకోవాలా, ఇలా కలుపుకోవాలా, కొద్దిగా ముద్దలా కలుపుకోవాలన్నమాట. కళాయిలో ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ అవుతూ ఉంటే మనం ఇది ప్రిపేర్ చేసేసుకోవాలా. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా వేసుకోవాలన్నమాట. 65కి ఎలా కావాలో కొద్దిగా మందంగా వేసుకోవాలి. కొద్దిగా జోరైన మీరు కలిపి పక్కన పెట్టుకున్న వాటర్ వచ్చేసినాయి అంటే అయినా క్యాబేజీలో ఆయిల్ బీట్ చేస్తుందండి. అలా వాటర్ రాకుండానే మీరు కలిపిన వెంటనే ఆయిల్ హీట్ చేసుకుంటూ ఇవి ప్రిపేర్ చేసుకుంటే మాత్రం కలిపిన వెంటనే ఇవి వేసేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ వేసిన తర్వాత సిమ్లో పెట్టుకొని ఇవి వేసిన వెంటనే కలపకుండా ఉండాలి, లేకపోతే అయినా మొత్తం విరిగిపోతాయి అన్నమాట. కలపకుండా ఒక 2 మినిట్స్ తర్వాత కలిపామంటే బాగా బాగా వేగిపోతాయండి. బాగా మనం తిప్పేటప్పుడు ఇవి సౌండ్ వస్తూ ఉంటాయి అన్నమాట. అప్పుడు ఇవి క్యాబేజీ కూడా ఉడికింది, బాగా ఏగింది అనేసి మనకు అర్థమవుతుంది. అప్పుడు ఇవన్నీ తీసేసుకోవాలన్నమాట. అప్పటి వరకు మనం కదిపినా అంటే అన్నీ విరిగిపోతూ ఉంటాయి. ఇలా సిమ్లో పెట్టుకొని వేసుకుంటే పర్ఫెక్ట్గా ఎగుతాయండి. కలర్ కూడా చాలా బాగా వస్తుంది. ఒకసారి ఇంట్లో టైం ఉన్న వాళ్ళు ఇలా క్యాబేజీ 65 చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు అవి తీసి సర్వింగ్ బౌల్లో పెట్టినాక మళ్ళీ అదే గరిటె పెట్టేసి కొద్దిగా కరివేపాకు, 2 పచ్చిమిర్చి 2 భాగాలు చేసేసి ఈ 2 వేసి ఆయిల్లో బాగా వేపుకోవాలన్నమాట. అవి వేగిన తర్వాత అవి తీసుకెళ్ళేసి ఇలా ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా గోబీ 65, అందులో వేసుకోవాలన్నమాట. కావాలనే వాళ్ళు జీడిపప్పు వేసుకోవచ్చు. నేనైతే జీడిపప్పు దగ్గర ఉంది కాబట్టి టేస్ట్ బాగుంటుందని జీడిపప్పు కూడా ఆయిల్లో లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకొని అవి కూడా తీసుకుంటాను. ఇవి కాకుండా శనక్కాయలు వేసుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా, అవి కూడా వేసుకోవచ్చు. టేస్ట్ బాగుంటుంది. ఇలా ఇంట్లో ఒకసారి గోబీ 65 చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది అనమాట. టేస్ట్ ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు కానీ, ఏదైనా మీకు తినాలనిపించినప్పుడు కానీ, లేదా పిల్లలకి వర్షం పడేటప్పుడు ఏదైనా పకోడీ కావాలన్నప్పుడు ఇలా మీకు టైం సేవ్ అవుతుంది. టేస్ట్ కూడా అలాగే ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.